హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిషు. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా మాస్క్ ఎంత బాగుందో, చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ మాస్క్. మనకి మాస్క్ పెట్టుకునేటప్పుడు ముక్కు దగ్గర ఇలా వస్తుందండి, మనకి పైకి లేచినట్టుగా ఉంటుంది. కాబట్టి పిల్లలకైనా మనకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మాస్క్ కుట్టడం నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను మాస్క్ కుట్టుకోవడానికి క్లాత్, నా డ్రెస్ కుట్టుకోగా క్లాత్ మిగిలిందండి. ప్రీవియస్ వీడియోలో ఈ క్లాత్ డ్రెస్ కుట్టుకున్నాను, వీడియో కూడా ఉంది. వెనక సైడ్ జిప్ ఎలా పెట్టాలో వీడియో ఉందండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాత్ డబుల్ ఫోల్డ్ వేసానండి. మన ఇంట్లో ఏదైనా మూత కానివ్వండి, ప్లేట్ కానివ్వండి 9 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. మామూలుగా మనం టేప్తో తీసుకున్నట్లయితే రౌండ్ రాదండి మనకు. సో అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అది పెట్టేసి మార్క్ వేసుకోండి, దాని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ వచ్చేలాగా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా కట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఆ మార్క్ ప్రకారంగా కట్ చేసుకోండి. ఇంకా చాలా క్లాత్ ఉన్నాయండి. నేను ప్రీవియస్ వీడియోలో చాలా డ్రెస్సులు కుట్టుకున్నాను కదా, క్లాత్ చాలా ఉందండి, చూపిస్తాను నేను ఒక్కొక్కటి. ఇప్పుడు ఏంటంటే చూడండి, సో ఇప్పుడు ఏంటంటే ఆ రౌండ్ సర్కిల్ని మనం ఏం చేయాలంటే డబుల్ ఫోల్డ్ వేయాలి. డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయాలి. చూడండి, ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక 8 సెంటీమీటర్స్ ఇలా మార్క్ చేసుకోవాలండి. నేను స్కేల్ తీసుకుంటున్నాను, మనకి లైన్ కరెక్ట్గా రావడానికి నేను స్కేల్ తీసుకున్నానండి. ఈ చివర మడత అనేది నా వైపు ఉంది చూడండి. మళ్ళీ తర్వాత అటు కార్నర్లో ఫోల్డింగ్ వైపు 4 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఇటు చివర 8, అటు చివర 4 తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇటువైపుకి తిప్పాను చూడండి, ఇటువైపు వేసాను. ఫోల్డింగ్ అనేది ఇటువైపు ఉంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ రౌండ్ ఎటువైపు ఉందో అది తీసుకొని ఇలా డ్రా చేశాను. చేసి ఆ మార్కు ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ షేప్లో వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి 2 పీసెస్ ఉన్నాయి, 2 పీసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇటు సైడ్ ఒక కుట్టు, అటు సైడ్ ఒక కుట్టు వేసుకోవాలండి. సో ఇప్పుడు ఏంటంటే ఇటు సైడు అటు సైడ్ ఒక కుట్టు వేసుకోవాలండి. ఆ షేప్ అనేది మనకు ఈ చివర్లో అటు చివర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే వేసుకోవాలండి. షేప్ అవుట్ అయితే చేయొద్దు, మనకు అలాగైతేనే మాస్క్ పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. ఇప్పుడు ఇలా మనం ఒక కుట్టు వేసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినట్లయితే చూడండి కింది వైపు ఒక కుట్టు, పై వైపు ఒక కుట్టు మనకి ఇలా వస్తుందండి. మధ్యలో ఇలా ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇటువైపుకి ఒక క్లాత్, అటువైపుకి ఇలా అనుకోవాలి. ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఐరన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువైపు అటువైపు కూడా కుట్టు వేసుకోవాలి. ఒకవైపు అయితే పూర్తిగా వేయాలి, ఒకవైపు అయితే కొంచెం ప్లేస్ వదిలేయాలండి. నేను చూపిస్తాను అది కూడా. ఇది నేను పోచంపల్లి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. పోచంపల్లి కాటన్ క్లాత్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది మనకు మాస్క్కి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్లో ఇదే క్లాత్ మాస్క్కి చాలా వాడుతున్నారండి, ఎక్కువగా ఇదే క్లాత్ వాడుతున్నారు. సో ఇటువైపు అటువైపు కుట్టు వేసుకోవాలి. ఒకవైపు వేసుకున్నాం కదా, ఇంకో వైపు ఏంటంటే కొంచెం ఒక 1/2 ఇంచు 1 ఇంచు అలా గ్యాప్ వదులుకొని మనకి అక్కడ గట్టిగా వేసుకోవాలండి కుట్టు. ఇదేంటంటే మనము లోపల ఉన్న క్లాత్ అంతా బయటికి లాగాలి. సో అప్పుడు లాగుతున్నప్పుడు కుట్టు అనేది విడిపోకుండా మనం అక్కడ స్ట్రాంగ్గా వేసుకోవాలి కుట్టు. సో ఇప్పుడు ఇది మొత్తం ఇలా కుట్టు వేసుకోండి. మీకు వీలైతే ఒక 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఈ కుట్టు కంప్లీట్ అయిపోయింది కదండి. ఇక్కడ కొంచెం మనకి హోల్ లాగా ఉంది కదండి, ప్లేస్ వదిలిపెట్టాం కదా. ఇప్పుడు దీంట్లో నుంచి క్లాత్ అంతా లాగేయాలండి మనము. ఏం పర్లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి అలా మెల్లమెల్లగా లాగినట్లయితే క్లాత్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుందండి. అంత చిన్న క్లాత్ నుంచి ఎలా లాగాలని భయపడొద్దు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం లాగుతుంటే అదే వచ్చేస్తుంది చాలా ఈజీగా. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో.
తర్వాత ఇక్కడ మనకి షేప్ ఉంటుంది కదా కార్నర్ దగ్గర మూలల దగ్గర, అదంతా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి మనము. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి షేప్ ఎలా వచ్చిందో. సో ఇప్పుడేంటంటే ఇది కార్నర్లో మనం అంతా నీట్గా సర్దుకోవాలండి. షేప్ వచ్చేలాగా మనము నీట్గా చేసుకోవాలి దాన్ని. తర్వాత ఏంటంటే అక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ దగ్గర మనం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఎలాస్టిక్ తీసుకున్నానండి. ఇది మనకి 10-15 రూపీస్లో వచ్చేస్తుంది బయట. మీటర్కి 10-15 రూపీస్ ఉంటుందండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే 24 సెంటీమీటర్స్ తీసుకున్నానండి నేను. 24, 22 అయినా తీసుకోవచ్చు, 24 అలా తీసుకోండి. మీరు మీ పర్సనాలిటీని బట్టి తీసుకోండి. క్లాత్ అయితే ఎలాగైతే తీసుకుంటారో ఈ ఎలాస్టిక్ కూడా అలాగే తీసుకోండి. పిల్లలకైతే ఇంకా తక్కువగా తీసుకోండి. నేను పిల్లలకు కూడా మాస్క్ నెక్స్ట్ వీడియోస్లో కుట్టి చూపిస్తానండి. ఇప్పుడు రెండు ఇలాగే కట్ చేసుకొని తీసుకోండి. 24 సెంటీమీటర్స్ అండి. సెంటీమీటర్స్ ఇంచెస్కి కొంచెం మీరు కనుక్కొని కొలతలు తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు చివర ఇలా ఎలాస్టిక్ లోపల పెట్టేసి ఒక కుట్టు వేసుకోండి. ఇటు చివర అటు చివర వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి పోచంపల్లి క్లాత్ అండి, ఇది కాటన్ క్లాత్. ఇప్పుడు ఈ మొత్తం ట్రెండింగ్లో ఉన్నది ఇదే అండి. చాలా వరకు ఇవే మాస్కులు కుడుతున్నారండి, బయట కుట్టి అమ్ముతున్నారు ఇవే. కానీ చాలా బాగుంటుంది, పిల్లలకైనా మనకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి. మనం బయట కొనుక్కునే దానికన్నా ఇవి చాలా బాగుంటాయండి. సో ఇప్పుడైతే ఇవి ఎలాస్టిక్ కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 2 విధాలుగా చూపిస్తాను. ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి లావుగా కనపడుతుంది జాయింట్ వేసుకోవడము. కొన్ని మిషన్లు ఏంటంటే ఎలాస్టిక్ మీద కుట్టు పడదండి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముడైనా వేసుకోవచ్చు, లేదంటే చేతి పని సూది ఉంటుంది కదా, హెమ్మింగ్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విధంగా అలా కుట్టాను కదా. ఇంకోటి ఏంటంటే ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా రఫ్ కొట్టేశాను నేను. చూడండి ఒక 10-15 కుట్లు అలా వేసేసానండి. చూడండి ఇలా వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కుట్టు కనపడకుండా, జాయింట్ కనపడకుండా లోపలికి తోసేయండి, ఇటువైపు అటువైపు. ఇప్పుడు నేను సెకండ్ చూపించింది బాగుంటుందండి. ఇదేంటంటే మనకి లావుగా కనపడుతుంది, పిల్లలకి పెట్టుకున్నప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడైతే ఫైనల్గా మనకి మాస్క్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందో. సో ఈరోజైతే వీడియో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.